మేము పోలీసు శాఖకు చెప్పినాం అనుమతి ఇచ్చే ముందు. ఇదే విషయాన్ని రాష్ట్ర హైకోర్టుకు కూడా చెప్పినాం. రాష్ట్ర హైకోర్టులో కూడా వాదనలు జరుగుతున్నప్పుడు డిపార్ట్మెంట్ హోం శాఖ నుంచి ప్లేస్ చేంజ్ చేసుకోండి, మీరు ఇందిరా పార్క్ చేంజ్ చేసుకోండి అనే ఒక ప్రపోజల్ వచ్చింది. జడ్జి గారు అడిగిండ్రు, ఇప్పుడు చేంజ్ చేసుకుంటే ఇబ్బంది లేదు కదా, ఇందిరా పార్క్ ఉందే ధర్నాలు కదా అని. మేము చెప్పినాం, బాలాపూర్లో మేము కార్యక్రమం పెట్టింది, ఇక్కడ ఏదో రోహింగ్యాలు ఎక్కువ ఉన్నమాట వాస్తవం. మేము మా డిమాండ్ ప్రభుత్వాలు అరెస్ట్ చేసి పంపాలి. మేము ప్రభుత్వాలకు ఆ బాధ్యత గుర్తు చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అరెస్ట్ చేసి పంపాల్సింది ప్రభుత్వాలు. కాబట్టి ఇక్కడ బాలాపూర్లో పెట్టినటువంటి ఉద్దేశము ఈ స్ఫూర్తి రేపు గ్రామానికి తీసుకెళ్లడము. తప్పకుండా గణనాథుడు ఆ యొక్క ఆశీర్వాదం మాకు ఇస్తాడు. ఆ స్ఫూర్తిని బాలాపూర్ గడ్డ మాకు అందిస్తాడు. దేశాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, నగరంలో ఉన్నటువంటి అందరు ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు 15 రోజుల ముందే ఆహ్వానించినాం. వచ్చినటువంటి వాళ్లను ఖచ్చితంగా వాళ్ళకు సరైనటువంటి గౌరవంగా ప్రత్యేక గ్యాలరీలో ఏర్పాట్లు చేస్తున్నాము. స్లోగన్స్ ఇస్తూ రండి, కాషాయ ధ్వజంతో రండి, ఏ పార్టీ అయినా రండి. రాజకీయాలకు అతీతంగా ఏ సమాజం ఏం లేదు, కానీ జాతీయ జెండా, కాషాయ జెండా పట్టుకొని రండి. కళ్యాణ్ గోవింద్ రెడ్డి గారు